తమ్ముడు పెట్టుకున్నారు సార్. నేనేమంటే బాబు సాయంత్రం వస్తానండి, ఆయన ఎంతలేదు మాట్లాడుకుంటారు. వచ్చింది షెడ్యూల్ మా వాళ్ళు మటుకు 3 రోజులు ఆర్టిస్ట్ ప్రోగ్రామ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే మనకి 2 VAT వస్తుంది. షెడ్యూల్ 3 ఏళ్ళ మంది ఇస్తున్నాం. మీరు ఎలా అకాడమీ ఎలా డివైడ్ చేస్తారండి? ఇచ్చిందే కదండి, అదే కలెక్టర్ గారు రెడీ అవుతుందండి. సార్ ఇవ్వకుండా మీరు వెళ్ళరా మీరు మట్టుకి మీరు ఏం చేస్తారో ఇది అందరూ తెలుసు కాబట్టి అందరూ పరిచయం అయిపోయి పిఠాపురం అవుతారు. మా వాళ్ళు ఇబ్బంది లేకుండా చూడండి. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ శాఖ మార్చులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు 9వ తేదీ నాడు పిఠాపురం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఏదైతే పండగ ఉందో ఆ పండగకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం మొత్తం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ మన యొక్క ఆచారాలు వ్యవహారాలు రాబోయే తరాలకు తెలిసే విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం సుమారు 350 మంది కళాకారులు రాబోతా ఉన్నారు. వివిధ నృత్యాలు గరగాట కావచ్చు, తప్పిడిగుళ్ళు కావచ్చు, అదే మన కోలాటాలు కావచ్చు, డప్పు నాట్యం కావచ్చు, అన్ని ఏదైతే పూర్వం మన పెద్దలు మనకి పరిచయం చేసినటువంటి కళలు ఏదైతే ఉన్నాయో ప్రాచీన కళలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ గుర్తుపడేలాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వం ఇది ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా మేమందరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కానీ జిల్లా అధ్యక్షులు నేను కానీ సాక్షాత్తు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటువంటి సందర్భం కాబట్టి మేము కూడా స్వయంగా ఏ విధంగా ప్రభుత్వం వారు ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారనేటువంటి దాని మీద పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఎలిఫెంట్ చూడటం జరిగింది. అలాగే అక్కడ ఏదైతే స్టేజ్ కానీ కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఎంతమందికి ఏర్పాట్లు చేశారో అన్నీ మేము కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. 3000 మంది ప్రజలకి అక్కడ
ఈ పండగ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కొంతమంది ఎవరైతే అధికారులు కానీ విఐపీస్ కానీ వస్తే వారికి 300 నుంచి 400 మంది వారికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురానికి ఒక కొత్త వరవడి, ఒక కొత్త శోభ వచ్చిందనేటువంటి ప్రజలందరూ కూడా ఆనందించే సమయంలో మేమందరం పెద్ద ఎత్తున ఈ పండగ కార్యక్రమం జరుపుకుంటాం. ఇప్పుడు మనకి ఏటికొప్పాక బొమ్మలు ఉన్నాయి. మొన్నటి వరకు ప్రతి ఎగ్జిబిషన్స్లో కానీ లేకపోతే ఇతర కార్యక్రమాల్లో ఆ బొమ్మలు చూపెట్టడం జరుగుతుంది. ఈరోజు ఏటికొప్ప ఆ బొమ్మ ఏ విధంగా తయారు చేస్తారు, ఆ తయారు చేసేటువంటి విధానం కూడా పవన్ కళ్యాణ్ గారు వీక్షించబోతా ఉన్నారు. అలాగే వివిధ రకరకాల కార్యక్రమాల మీద వారు పరిశీలించడం, అలాగే ఇక్కడ ఏదైతే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధికి ఎక్కడి నుంచో వర్చువల్గా శంకుస్థాపనలు, వివిధ కార్యక్రమాల మీద శంకుస్థాపనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ త్వరలో పనులు మొదలెట్టాలనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన కూడా చేస్తారు ఉండటం. తర్వాత 10, 11 కూడా మేము ఏదైతే ఈ కళాకారులు ఉన్నారో వారందరినీ వీలున్నంత మేరకు పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా తిప్పి పండగ వాతావరణం ముందుగానే తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నా, ఆచార వ్యవహారాలన్నా రాబోయే భవిష్యత్తు తరాలకి మన పెద్దలు చూపెట్టినటువంటి ఒక సంస్కృతి తెలియచేయాలనేటువంటి కుతూహలం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాచీన కళలను ప్రచారం చేయడానికి కూడా ఇది దోహదపడుతుందని మేము నమ్ముతాం. 3 రోజులు ఉంటారండి పవన్ కళ్యాణ్ గారు? 1 రోజు ఉంటారు. అది 9వ తారీఖు నాడు ఉండి మరి ఆయన రాష్ట్రంలో ఏం జరుగుతుందో డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పిఠాపురం నియోజకవర్గం మీద ఎంత శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారో అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాష్ట్రం మీద కూడా వారికి బాధ్యత ఉంది. కాబట్టి అక్కడ కూడా వెళ్ళి మిగతా పనులు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కరోజు పిఠాపురానికి కేటాయించి మిగతా రోజులు ప్రభుత్వ రాష్ట్రాలకు కేటాయించడం జరుగుతుంది.